పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 170 మందికి హెపటైటిస్ ఏ బారిన పడితే, అంటే జాండీస్ వస్తే కనీసం చూసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈరోజు వైద్య రంగం ఉంది. ఈరోజు వీళ్లకు సెప్టెంబర్ 10వ తారీఖున వీళ్ళకు జాండీస్ వచ్చినట్టుగా గుర్తిస్తే సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 1 తారీఖు వరకు, అంటే మధ్యలో 2 పిల్లలు చనిపోయిన తర్వాత, అంజలి అనే పాప సెప్టెంబర్ 25వ తారీఖున చనిపోయింది, అక్టోబర్ 1వ తారీఖున కల్పన అనే పాప చనిపోయింది. 2 పిల్లలు చనిపోతే తప్పనిచ్చి కనీసం వీళ్ళు స్క్రీనింగ్ చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాలా. చివరికి స్క్రీనింగ్ చేస్తే అక్టోబర్ 1వ తారీఖున కల్పన చనిపోయిన తర్వాత, అంజలి అనే పాప చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ అనే కార్యక్రమం చేస్తే 170 మందికి జాండీస్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్పిటల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, స్కూళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన. 611 మంది చదువుకుంటా ఉన్న ఈ స్కూల్లో అక్కడ నాడు నేడు కార్యక్రమంలో ఆరో ప్లాంట్ పెట్టి, ఆ ఆరో ప్లాంట్ కనీసం ఫిల్టర్లు మార్చాలన్న పరిస్థితి కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే, ఆరో ప్లాంట్ ఉండి కూడా ఆ నీళ్లు కూడా కనీసం శుద్ధ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ ఆరో ప్లాంట్ లో ఫిల్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు, నీళ్లు కంటామినేషన్ అయినాయి, పట్టించుకునే నాతులు లేడు. చివరకు అది జాండీస్ కింద తయారై ఏకంగా 170 మంది పిల్లలు హాస్పిటల్ పాలై 2 పిల్లలు చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా, ఇక్కడెక్కడా కూడా మంచి హాస్పిటల్ లేక 200 కిలోమీటర్లు కేజీహెచ్కు తీసుకొని పోవాల్సిన పరిస్థితి, అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉత్తరాంధ్ర ఉన్నా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి, టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి, మంచి చెయ్యాలి, పేదలకు మంచి జరగాలి అని కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దారిలో వచ్చేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కలిశారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3.5 మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్సులు, బోనస్లు తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే క్వార్టర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో, వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంట్ రేటు యూనిట్కు 9 రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తూ అడిగితే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కలిశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టును కూలీ చేసే కార్యక్రమం చేస్తే, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోడవరం ప్రాంతానికి మంచి చేస్తూ, రైతులకు మంచి చేస్తూ 89 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి అప్పట్లో ఆదుకుంది. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 35 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి కనీసం రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కానీ, బకాయిలు కానీ, కనీసం రైతులకు క్రషింగ్ పంటకు సంబంధించిన అమౌంట్ కానీ ఇవ్వకుండా 35 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు.
24,000 మంది రైతు కుటుంబాలు పొట్టగొడతా ఉన్నారు. రైతులు ఇవాళ ఆక్రమణ చేస్తూ నాకు కనబడి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరో పక్కనే బల్క్ డ్రగ్ పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లోలం సృష్టిస్తా ఉన్నారు. నక్కపల్లిలో ఇప్పటికే 4,500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజయ్యపేటలో భూముల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. మత్స్యకారులు 10 మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, కనీసం వారిని ఒప్పించే కార్యక్రమానికి వారికి నచ్చకపోతే ఆ పని చేయకూడదు అన్న జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరుకు అతలాకుతలమవుతా ఉన్న మత్స్యకార బతుకులకు ఎవరు ఊరటనిస్తారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. మొన్ననే విశాఖపట్నంలో 4,500 షాపులు, చిన్న షాపులను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తొలగించే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ప్రత్యామ్నాయం చూపించకుండా ఆ 4,500 షాపులు తీసేస్తే దానివల్ల 32,000 మంది ప్రజలు ఎలా బ్రతుకుతారు చంద్రబాబు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా దుర్మార్గాలు చేయడం ధర్మమేనా చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు దారి పొడుగున దారిలో నిలబడి వాళ్ళ ఆక్రందనలు చెప్తా ఉన్న పరిస్థితుల మధ్య, వాళ్ళ అర్జీలు ఇస్తా ఉన్న పరిస్థితుల మధ్య నా ఈ పర్యటన కొనసాగింది. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతా ఉంది. ఉత్తరాంధ్రలోనే కాదు, రాష్ట్రంలో కూడా అంతే. స్కూళ్ళు నిర్వీర్యం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యరు, చదువుల నిర్వీర్యం, హాస్పిటల్లో మూసేస్తా ఉన్నారు, ప్రైవేటుకు అమ్మేస్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీని ఎత్తేశారు, ఆరోగ్య ఆసరా తీసేశారు. మొత్తానికి పేదవాడికి వైద్యం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు. మరోవైపున ఏ రైతుకు కూడా కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఉచిత పంటల బీమా తీసేశారు. రైతుకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు కలిపి 40,000 ఇస్తామన్నారు. ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు ఇచ్చి రైతును రోడ్డున పడేశారు. సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు ఇవ్వకుండా పోతా ఉన్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ కెరమరుగైపోయిన పరిస్థితిలో రైతు వ్యవసాయం కూడా దిగజారిన పరిస్థితిలో ఈ రోజు రైతు బ్రతకలేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం కొనసాగుతా ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ 6, సూపర్ 7 మోసాలకు ప్రజలు తల్లడిల్లుతా ఉన్నారు. అంతవరకు వస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. మా ప్రభుత్వంలో ఇస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. మరోవైపున సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా మోసం కింద మారడంతో ఇవాళ పేదల బ్రతుకులు, రైతుల బ్రతుకులు, మహిళల బ్రతుకులు, పిల్లల బ్రతుకులు, చదువుల బ్రతుకులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది.